ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్నాం. ఈ రెండవ వారం కూడా గోల్కొండలో అంగరంగ వైభవంగా దాదాపుగా 1,00,000 బోనాలు అయితే తీస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా ఇక్కడ బోనాలు తీస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బండి మధుసూదన్ రావు. ఎంతమంది వచ్చారు అంటే మీ తరఫున? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది యాక్చువల్లీ మా ప్రాపర్ కొత్త గోల్కొండనే, చిన్న చోట బజార్లో ఉంటాము. గత 30 సంవత్సరాల కిందంటే మేము ఇక్కడ నుండి నిల్చున్నారు కొత్తపేటకి వెళ్ళిపోయాము. అక్కడ నుండి ఎవ్రీ ఇయర్ మేము బోనాలు చేస్తుంటాం. మేము మా ఇంటి దేవత గోల్కొండ ఎల్లమ్మ. ప్రతి సంవత్సరం ఇలాగే మేము బోనాలు ఎక్కిస్తుంటాం అన్నమాట. మా ఇంటి ఇలవెల్పు గోల్కొండ ఎల్లమ్మ. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇక్కడ అమ్మవారు బాగా మహిమగల తల్లి అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి మీరేం చెప్తారు ఇక్కడ గోల్కొండ అమ్మవారి ఒక ప్రత్యేకతల గురించి? గోల్కొండ ఎల్లమ్మ ప్రత్యేకత అంటే మా నాన్న మా తాతలు కూడా ఇక్కడ ఫస్ట్ బోనం మా ఇంటి నుండే వెళ్ళేది. యాక్చువల్గా అదే ఆనవాయితీగా వస్తున్నాము. అమ్మవారు నమ్ముకున్నాము. అమ్మవారి దయతోనే మేము కూడా ఈ స్థాయి వరకు వచ్చినాం. నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మా బ్రదర్స్ అంతా కూడా మంచిగా వెల్ సెటిల్డ్, అందరు బాగున్నారు. అంతా అమ్మ ఆశీర్వాదంతోనే బాగా జరుగుతుంది. ఆమె దయతోనే ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ ముంగటికి వెళ్తున్నాము. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమం తీసుకుపోతామని చెప్తాను. అదేవిధంగా ఈ రోజు దాదాపు 1,00,000 బోనాలు అయితే అమ్మవారికి సమర్పించారన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మీ ఇంటి నుంచి ఎన్ని బోనాలు వెళ్తున్నాయి? మా ఇంటి నుండి ఎవ్రీ ఇయర్ 2 బోనాలు వెళ్తాయి. ఒకటి ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్తుంది, ఒకటి పైకి వెళ్తుంది. ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బాబురావు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంటే గోల్కొండ అమ్మవారికి బోనాలని సమర్పిస్తున్నారు కదా? అమ్మగారు, మా ఇంటి అమ్మగారు గోల్కొండ అంటే మాకు పండగ. బోనాలు కాదు, మాకు పండగ. ఈ 7 వారాల్లో మాకు పండగ. ప్రతి ఆదివారం ఆషాఢ మాసం వచ్చిందంటే మా సంబరం, మా సంతోషం. ఏ పని ఉన్నా ఏది ఉన్నా మా పిల్ల జనాలు తీసుకొని ఎంత కష్టాలు ఉన్నా మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తాం. బోనం కూడా బియ్యము. మా కుటుంబ సభ్యులు వచ్చిన భక్తులందరికీ, మదన్న గారికి, కొత్తపేటలో మదన్న ఉంటారు, ఆయన బోనం ఎక్కిస్తున్నాను. ఆయన పిల్ల జల్లందరూ కోటికి పడగెత్తాలని మా మనవి. సో మీ ఇంటి ఇలవెల్పుగా కూడా భావిస్తూ ఉంటారు? మా ఇంటి ఎల్లమ్మ, మా ఊరాలు ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ. అంటే ఇక్కడ గోల్కొండ ప్రత్యేకతల గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో? చిన్నప్పటి నుంచి మా గోల్కొండ ఎంతో అభిమానము. మాకు చిన్న ఉన్నప్పుడు మేము నడుచుకుని వద్దామంటే, గోల్కొండ ఎక్కుదామంటే భయం ఉంటున్న సీడీలో. ఈరోజు అమ్మవారి బోనం ఎత్తుకొని ఎక్కుతున్నా అంటే ఆమె దయ, ఆమె భక్తి, ఆమె బలం నాకు. ఇక్కడ వచ్చేటువంటి బాగా ఇప్పుడు బోనాలు అంటే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు శివశక్తులు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? శివశక్తులు అందరూ సంతోషంగా, వాళ్ళకు సంతోషం పెడితే ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్ పాల్గొంగినాడు, తెలంగాణ ఇంకా సంతోషంగా పాల్గొంగుతుంది. వాళ్ళందరూ సంతోషం పెట్టాలి. మీరందరూ పోలీస్ భక్తులు కానీ, సీఎం కానీ, భక్తులు కానీ, అందరూ కానీ శివశక్తుల సంతోషం పెడితే ఇంకా కోటికి సంతోషం పైకెక్కుతారు. ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండింది, వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇక్కడ చాలా మంది ఫుల్ రష్ ఉంటారు, జనాలు చాలా తండోపతండాలుగా వస్తుంటారు. మరి లాస్ట్ టైం ప్రభుత్వానికి కావచ్చు, ఇప్పుడు ఈసారి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లాంటి ఏమైనా ఆంక్షలు విధించడం జరిగిందా, లేకపోతే ప్రజల పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రభుత్వాల గురించి మాట్లాడితే మాత్రం గత ప్రభుత్వం కూడా గోల్కొండ చరిత్రను ముందుకు తీసుకొచ్చింది. ఎవరికి కానీ అమ్మవారి విషయంలో తప్పుగా మాట్లాడకూడదు. ఈసారి మాత్రం మా రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ కార్యకర్తల్లాగా, వాలంటీర్స్ లాగా ఇక్కడ మంచిగా పనిచేస్తున్నారు. ఈ రోజున్న సెక్యూరిటీ కానీ ఇంతకుముందు లోపల వరకు వెహికల్స్ అరేంజ్ చేస్తుండేది. పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెహికల్స్ ఆపడం వల్ల ఇక్కడ ప్రజలకు ఇలాంటి అసౌకర్యం లేకుండా దర్శనానికి ముందుకు కదులుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. వాళ్ళు మొత్తం నిన్నటి నుండి ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు పోలీస్ వారికి కానీ మరియు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా ఫెసిలిటీస్ అయితే అంటే గత ప్రభుత్వం అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి అన్నీ కూడా ఎక్కువగా అమర్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రజల పట్ల ఎక్కువ ఫోకస్డ్గా ఉండి కూడా అంటే ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా మాకు తెలుస్తుంది. అది అంటే ఏమేమి ఫెసిలిటీస్ పెట్టారు అంటే గత ప్రభుత్వం చేసిన దానికంటే కూడా ఈసారి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గిట్లా అన్నీ రివ్యూ చేసుకొని ప్రభుత్వం వచ్చి గత 6 నెలలు కూడా కాకుండా కానీ గోల్కొండ చరిత్ర పెద్దది కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు చాలా ఫోకస్ చేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ను మరియు జిహెచ్ఎంసీ వాళ్లకు, ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుని ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇది ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పి వాళ్ళు దీని మీద ప్రత్యేకమైన రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ప్రతిరోజు
ప్రతి వారం ఏం జరుగుతున్న దాని మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు మంచి సౌకర్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మీరు జిహెచ్ఎంసీ వర్కర్స్ని చూస్తున్నారు కదా, అంతా కూడా ఒక టీమ్గా అయితే ఏర్పాటు చేసుకొని సమావేశం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అంటే చాలామంది జనాలు వస్తున్నారు కాబట్టి ఫుల్ రష్ అనేది ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి ఏంటి, ఎట్లా ఇక్కడ సిబ్బంది అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఈసారి బాగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము జనాలతో కూడా మాట్లాడుతున్నాం ముఖాముఖిగా. వాళ్ళు చెప్తున్నారు ఈసారి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి రేవంత్ రెడ్డి హయాంలో చాలా మంది ఎటువంటి ఇబ్బందులకు గురవ్వకుండా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునేలా వాళ్ళు సమావేశం అయ్యి కూడా అందరితో చర్చించడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా, హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా తలనొచ్చినా, ఏదైనా కడుపు నొచ్చినప్పటికీ, ఏదైనా వామిటింగ్స్ ఇట్లాంటివి కూడా కొన్ని అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుందంటూ కూడా మనకి ఇందాక మైక్లో కూడా తెలియజేయడం జరిగింది. ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి రావాలంటూ కూడా. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ, పోలీస్ తీసుకుంటున్నటువంటి బందోబస్తు అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు ముఖ్యంగా. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ గోల్కొండ బోనాలు? చాలా బాగుందమ్మా, చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా చూడడానికి వచ్చాము. మేము ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది, తండోపతండాలు జనాలు వస్తారని వినిపిస్తుంది. మరి ఈసారి ఎలా ఉంది? ఈసారి ఇంకా బాగుంది. అంతా ప్రికాషన్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బోనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వీళ్ళు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త కుటుంబం నుంచి కూడా వెళ్తూ ఉంది బోనం. చూస్తున్నారు కదా, దాదాపుగా ఈరోజు 1,00,000 బోనాలకి పైగా అమ్మవారికి సమర్పించనున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ వీళ్ళు బోనం అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లంగరోజు. అవునా, మీరు బోనం తీస్తున్నారా? లేదు, చూడడానికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంటుంది? ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? లాస్ట్ టైం కూడా ఇప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుందని వచ్చాము. అంటే మీరు ఎప్పుడు బోనం తీయలేదు? ఇక్కడ బోనం ఎక్కడ తీయలేదు, ఎప్పుడు చూసాం అంతే. ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు జగదాంబిక తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి అని చెప్తూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు? కోరికలు తీరుస్తారు, అందుకనే మళ్ళీ చూద్దామని పిల్లల్ని తీసుకొని వచ్చాము ఈసారి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గోల్కొండ బోనాలు? సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్రేట్, మస్ట్ విజిట్ వన్. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. బోనాలు తీస్తున్నారా మీరు? తీయట్లేదు మేడం, తీయట్లేదు. ఏం చెప్తారు గోల్కొండ బోనాల గురించి? బాగుంటాయి మేడం, ఇక్కడ బాగుంటాయి. వర్షం పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. కానీ వర్షం పడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జనాలు రావడం అయితే తగ్గదు. అదేవిధంగా బోనం తీయడం అయితే తగ్గదు. అమ్మవారు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి అయితే రప్పించుకుంటారు. అదేవిధంగా మనకి 3వ వారం కూడా సికింద్రాబాద్ బోనాలు అయితే జరగనున్నాయి. అక్కడ నుంచి లాల్ దర్వాజా అని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ నెల మొత్తంగా కూడా బోనాల సందడి అనేది హైదరాబాద్లో ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి.